చందన దగ్గర ఉన్న జయంతిని మైథిలి ఏ విధంగా కాపాడిందో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 23వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మైథిలి జయంతి కిడ్నాప్ విషయమే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. చందన అక్కేమో ఇలా చేసింది, అత్తయ్య ఏమో శోభనం ఏర్పాట్లు చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చందన మైథిలికి ఫోన్ చేస్తుంది. అయితే మైథిలి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎన్నిసార్లు చేసినా మైథిలి ఫోన్ కట్ చేస్తుంది. ధరణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి, ఏంటి తిన ప్లాన్, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తుందా, నాతో గేమ్స్ ప్లేన్ చేస్తుందా, ఎందుకు ఇలా చేస్తుందని చందన అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా కైలాసనాథ్ వస్తాడు. చందనకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ మాటలన్నీ మైథిలి వింటూ ఉంటుంది. అసలు నువ్వేం చేయదలుచుకున్నావు, ఇప్పటి వరకు ధరణి రాలేదు, అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుందన్నావు, సాకేత్ని ప్రేమించను, దూరంగా వెళ్ళిపోతానంటుందన్నావు, ఏమీ జరగలేదు, అసలు తను ఇక్కడికి రాలేదు అంటాడు. కనీసం తన ఫోన్ కాల్ కూడా రాలేదని కైలాసనాథ్ చందనతో అంటాడు. ఒక పక్క మీ అత్తయ్య శోభనం ఏర్పాట్లు చేస్తుంది, వాళ్ళిద్దరికీ శోభనం అయిపోతే వాడు నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు, నీకు తెలుసుగా అంటే కంగారు పడకండి, ఖచ్చితంగా ధరణి వస్తుంది అని చందన అంటుంది. ఎప్పుడో వస్తే లాభం లేదుగా, ఒక పక్కన శోభనం అవుతుందిగా, ఈలోపే రావాలి అంటాడు కైలాసనాథ్. ఎలాంటి భయము వద్దు, ఖచ్చితంగా తనకి తన తల్లి అంటే ప్రాణం, తన తల్లి చనిపోతుందంటే సైలెంట్గా కూర్చోదు, వస్తుంది అని చందన అంటుంది. ఖచ్చితంగా బావకి దూరంగా వెళ్ళిపోతుంది, అత్తయ్యకి మాట ఇస్తుంది అంటుంది. నేను దానికోసమే ఎదురు చూస్తున్నానని ఇక కైలాసనాథ్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఛార్జింగ్ అయిపోయినట్టుందే అని ఛార్జింగ్ పెట్టి అక్కడి నుంచి కైలాసనాథ్ వెళ్ళిపోతాడు. ఇక కైలాసనాథ్ ఇలా వెళ్ళగానే మైథిలి ఆ ఫోన్ దగ్గరికి వచ్చి ఆ ఫోన్ చూస్తూ, నీతో ఎలా ఆడుకుంటానో చూడు చందన అక్క అని ఆ ఫోన్లో మెసేజ్ పెడుతుంది. నువ్వున్న లొకేషన్ నాకు పెట్టు, అసలు ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టావో నాకు మెసేజ్ చేయని అంటుంది. మావయ్య వస్తాడా, మెసేజ్ పెట్టమంటున్నాడేంటి, పోనీ పెడితే తప్పేముంది, నాకు తోడుగా ఉన్నట్లు ఉంటుందిగా అని వెంటనే జయంతిని కిడ్నాప్ చేసిన లొకేషన్ చందన కైలాసనాథ్ ఫోన్కి పంపించేస్తుంది. దొరికిపోయావు, ఇప్పుడు నా తల్లిని నేను రక్షించుకుంటానని వెంటనే ఆ లొకేషన్ని షేర్ చేసుకుంటుంది మైథిలి. ఆ తర్వాత ఫోన్లో ఆ మెసేజ్లు ఉంటే ప్రమాదమని ఆ మెసేజ్లు కూడా డిలీట్ చేసేస్తుంది. ఇక వెంటనే మైథిలి చందన దగ్గరికి బయలుదేరుతుంది. ఇక చందనకి ఫోన్ చేసి, నీ దగ్గరికే వస్తున్నాను, నువ్వు చెప్పినట్లు అత్తయ్యకి క్షమాపణ చెప్పి మాట ఇస్తాను, నీకు సంతోషమే కదా అని అంటే నువ్వు చేసి చూపించు, అప్పుడు సంతోషపడతాను, బాయ్ అని చందన ఫోన్ పెట్టేస్తుంది. ఇక నాగేంద్ర మైథిలికి ఫోన్ చేసి, మీ అమ్మ ఇంకా రాలేదు, నాకేం అర్థం కావట్లేదు, భయంగా ఉంది అంటాడు. అమ్మ ప్రమాదంలో ఉందని, చందన అక్క కిడ్నాప్ చేసిందని, ధరణి వచ్చి అత్తయ్యకి మాట ఇవ్వాలంట, బావని వదిలి వెళ్ళిపోతానని, ధరణి చందన అక్కకి అడ్డుగా ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేసిందని జరిగిందంతా వివరంగా నాగేంద్రకి చెప్తుంది. ఇప్పుడు ఎలాగమ్మా, చందన అమ్మని ఏమైనా చేస్తుందేమో అని నాగేంద్ర అనేసరికి, తను లొకేషన్ నేను తెలుసుకున్నాను, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, మీరు ఒక పని చేయండి, మీరు కూడా వెంటనే బయలుదేరి రండి, లొకేషన్ చెప్తానని మైథిలి లొకేషన్ షేర్ చేస్తుంది. అయితే ఒకవేళ పోలీసులకి చెప్తే బాగుంటుందేమో అని నాగేంద్ర అంటాడు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఈ విషయంలో మనం తొందరపడొద్దు అంటుంది మైథిలి. ఇక లొకేషన్ పంపించి ఫోన్ పెట్టేస్తుంది మైథిలి. బయలుదేరి వస్తానని నాగేంద్ర అంటాడు. ఇక మరో సీన్లో మైథిలి జయంతి ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతుంది. అయితే కారులో ఎవరో కట్టి పడేసినట్లు తాళ్ళుతో కట్టేసుకుని నాటకం ఆడుతుంది. చందన చూసి దగ్గరికి వచ్చి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటుంది. నువ్వు నన్నే కాపాడాలక్క అని మైథిలి అనగానే వెంటనే కట్టులిప్పుతుంది చందన. నిన్నెవరిక్కడికి తీసుకొచ్చారు అనగానే, ఇంకా ఎవరు, ఆ ధరణియే నన్ను కట్టేసి ఇక్కడికి తీసుకొచ్చిందని, నువ్వే కాపాడాలి అంటుంది. ఇక చందన ఆలోచిస్తూ, ధరణి ఇక్కడికి వచ్చిందా అని అంటుంది. ఇప్పుడు కానీ జయంతిని చూస్తే తీసుకెళ్ళిపోతుందని చందన కంగారుగా, తను మా ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వచ్చిందంటే తన అమ్మని ఎత్తుకెళ్ళడానికే వచ్చిందని లోపలికి కంగారుగా వెళ్ళిపోతుంది. మైథిలి లోపలికి వెళ్ళి పవర్ ఆఫ్ చేసి మొహానికి మాస్క్ వేసుకుంటుంది. అక్కడున్న రౌడీలందరినీ చితకబాది జయంతిని కాపాడుతుంది. ఇక నాగేంద్ర కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. అమ్మ మాట్లాడడం లేదు, ఎలా ఉందేంటి, అమ్మని ఆ చందన ఏమైనా చేసిందా అంటే ఏమీ పర్లా, మత్తులో ఉంది, కంగారు పడొద్దని మైథిలి అంటుంది. కాసేపటికి మెలకువ వస్తుందని చెప్పి అమ్మని అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండని జయంతిని నాగేంద్రతో పంపించేస్తుంది మైథిలి. మరో సీన్లో సాకేత్ శోభనం ఆగిపోయింది, నువ్వున్నావు దేవుడా, నాకెంత సహాయం చేశావని సంబరపడిపోతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.